ఈ రోజు నేను మిస్టేక్ తెలుసుకోవడం వల్ల నేను ఎక్కడ తప్పు చేస్తున్నానని నాకు ఇప్పుడు అర్థమైంది మామ. మన మజిల్ గెయినింగ్ ఛానల్ డే 127. నాకు ఎందుకో కానీ ఈ రోజు నేను ఇప్పుడు దాకా చేసే వర్కౌట్ కానీ ఇప్పుడు దాకా తీసుకున్న డైట్ కానీ నేను ఇన్ని రోజులు కష్టపడి చేసిన జిమ్ కానీ మొత్తం అన్ని వేస్ట్ అనిపించాయి. ఎందుకు అలానంటే నేను అప్పుడే ఒక 2 days నుంచి మొత్తం లో ఫీల్ ఉంటుంది మామ. జిమ్కి ఎందుకు వెళ్తున్నానో తెలియకుండానే వెళ్తున్నాను. కరెక్ట్గా జిమ్ కాడికి వెళ్ళాక మొత్తం జిమ్ కానీ ఏం చేయాలని చెయ్యాలని ఆ ఫీలే రావట్లేదు. కాకపోతే ఇంకేదో విధంగా మోటివేషన్ తీసుకుని అలా చేస్తున్నాను ఏదో విధంగా. కానీ ఇవన్నీ చూస్తే నాకు ఈ మాట మాత్రం కన్ఫర్మ్ గా గుర్తుకొస్తుంది. కన్సిస్టెన్సీ మెయిన్ అని ఎందుకు అన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది మామ. అదే నేను అలా ఫీల్ అవుతున్నప్పుడే మానేసి ఉంటే మీకు ఇలా చెప్పడానికి కూడా ఉండేవాడిని కాదేమో. ఇంకా విషయం కోసం వదిలేను మామ. ఇంకా నేను ఇప్పుడు దాకా మిస్టేక్ ఏం చేశానంటే నేను ఇప్పుడు దాకా స్లీప్ లో మిస్టేక్ ఉన్నదేమో అనుకునేవాడిని. కాకపోతే స్లీప్ లో కాదు, మన ఇంటెన్సిటీ అనేది పెరగడం వల్ల మనకి బాడీ సోర్నెస్ అనేది ఉండిపోతుంది మామ. మనం ఇప్పుడు నేను స్ట్రెస్ వర్కౌట్ చేస్తున్నానంటే నాకు లైట్ గా సోర్నెస్ ఉండిపోతుంది. అలా ప్రతి వర్కౌట్ కి ప్రతి మధ్యలో సోర్నెస్ అలా ఉండిపోతుంది. నాకు ఏం అర్థం కావట్లేదు. దానివల్ల నాకు వర్కౌట్ కానీ ఏం కానీ జిమ్ కి వెళ్ళాలన్నా ఫీలే రావట్లేదు. నేనైతే ఫస్ట్ నుంచి స్లీప్ లో డిస్టర్బ్ ఉంది, ఇది డిస్టర్బ్ ఉంది అని చెప్పేవాడిని తప్పించి మజిల్ సోర్నెస్ అనేది అంత అలా ఉన్నదని ఎప్పుడు చెప్పలేదు. మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మన మజిల్ ని కొంచెం సోర్నెస్ తగ్గించాలి. ఎలా అంటే మనం ఇప్పుడు కూల్ వాటర్ కానీ ఐస్ బాత్ కానీ ఇలాంటివి చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు మనకి కొంచెం రిలీఫ్నెస్ ఉంటది మజిల్ కి అనేది. అలా అని చెప్పేసి ఇప్పుడు ఐస్ బాత్ అవి ఇవి చేద్దామంటే మనకి సెమ్ ఒకటి ఏడ్చింది. ఎప్పుడు సెలవు వచ్చినా మనం ఇంటికాడ ఉన్నామంటే కొంచెం చదవాలి. సెమ్ దగ్గరలో ఉంది. 2వ తారీఖు నుంచి మళ్ళీ సెమ్ ఉంది మామ. మళ్ళీ అది డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అందుకే ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఒక వీక్ లో ఒక 2 days అన్నా రెస్ట్ పెట్టుకుందామని. అంటే 3 days వర్కౌట్, ఒక డే గ్యాప్, మళ్ళీ 3 days వర్కౌట్ కింద పెట్టుకుందామని అనుకుంటున్నాను నేను. ఏదన్నా మన చేతిలోనే ఉంటది, మనం మేనేజ్ చేయడమే. ఇంకా అంతే ఉంటా మరి. బాయ్ మామ.